ఒక అడవికి దగ్గరగా ఉన్న గ్రామంలో ఒక పేద పశుపాలకుడు ఉండేవాడు. అతనికి ఎంతో ప్రాణంగా చూసుకునే ఒక ఆవు ఉండేది. ఆ ఆవు చాలా మంచిది, శాంతంగా ఉండేది, రోజూ పాలిచ్చేది. పశుపాలకుడు ఆ ఆవును కుటుంబ సభ్యురాల్లా చూసుకునేవాడు. ప్రతిరోజూ ఉదయం ఆవును అడవికి దగ్గరగా ఉన్న మైదానానికి మేతకోసం తీసుకెళ్లేవాడు. సాయంత్రం తిరిగి ఇంటికి తీసుకువచ్చేవాడు. అడవిలో సంఘటన. ఒకరోజు ఆవు ఒంటరిగా అడవిలో మేతమేస్తుండగా అచాత్తుగా అక్కడికొక భయంకరమైన పులి వచ్చింది. పులిని చూసిన ఆవు భయంతో వణికిపోయింది. పులి గర్జిస్తూ, "ఈరోజు నా ఆహారం నువ్వే" అని చెప్పింది. ఆవు ఎంతో ధైర్యంగా వినయంగా పులిని చూసి ఇలా చెప్పింది: "ఓ మహాపులిరాజా, నేనింట్లో ఒక చిన్న దూడకు పాలిచ్చి రావాలి. నా బాధ్యత పూర్తయ్యాక తప్పకుండా తిరిగి వచ్చి నీకు ఆహారంగా మారతాను. దయచేసి నన్నొక్కసారి మాత్రమే వదిలేయండి." పులి ఆశ్చర్యంతో, "నువ్వు తిరిగొస్తావా? జంతువుల్లో ఎవ్వరూ మాట నిలబెట్టుకోరు" అని చెప్పింది. కాని ఆవు చాలా నమ్మకంగా ఇలా చెప్పింది: "ధర్మం నాకంటే గొప్పది. మాట ఇచ్చాను అంటే తప్పకుండా వస్తాను." ఆవు మాటల్లో నిజాయితీ చూసి పులి క్షణం ఆలోచించి, "సరే, వెళ్ళు, కాని సాయంత్రం నాటికి తిరిగిరాకపోతే నీ మాట అబద్ధమవుతుంది" అని చెప్పి వదిలేసింది. ఇంట్లో ఆవు. ఆవు పరుగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళింది. దూడకు పాలిచ్చింది, యజమానికి జరిగినదంతా చెప్పింది. యజమాని కన్నీళ్లతో, "నువ్వు వెళ్ళకపోయినా పర్వాలేదు, పులి నిన్ను మర్చిపోతుంది" అని చెప్పాడు. కాని ఆవు ధైర్యంగా, "లేదు, మాట ఇచ్చిన తరువాత తప్పక నిలబెట్టుకోవాలి. ధర్మమే నా జీవితం" అని చెప్పి మళ్లీ అడవికి బయల్దేరింది. మళ్లీ పులి దగ్గర. సాయంత్రం అవుతుండగా పులి అదే చోట ఎదురుచూస్తోంది. అప్పుడే ఆవు తిరిగొచ్చింది. పులి ఆశ్చర్యంతో నిలబడిపోయింది. "నిజంగానే తిరిగొచ్చావా?" అని అడిగింది. ఆవు శాంతంగా, "నేను మాట ఇచ్చాను కదా" అని చెప్పింది. పులి హృదయం మారిపోయింది. ఆవు నిజాయితీ ధర్మనిష్ట చూసి పులి మనసు కరిగిపోయింది. "ఇంత నిజాయితీ ఉన్న ప్రాణిని నేను చంపలేను. నువ్వు స్వేచ్ఛగా వెళ్ళిపో, ఈ అడవిలో నిన్ను ఎవ్వరూ తాకరు" అని చెప్పి ఆవును వదిలేసింది. ఆ రోజునుంచి ఆ అడవిలో ధర్మానికి గౌరవం పెరిగింది. కథ యొక్క బోధ: మాట నిలబెట్టుకోవడం, నిజాయితీ, ధర్మం ఎంతటి క్రూరమైన హృదయాన్నైనా మార్చగలవు.